వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొమరం భీం జిల్లా దిండాలో పోడు భూమి వివాదం నెలకొంది. రైతులు అటవీ శాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పోడు భూములను చదును చేసేందుకు అధికారులు వెళ్లారు. తమ సాగు భూములను నాశనం చేస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులను స్థానికులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అటవీ శాఖ అధికారుల వాహనాలకు అడ్డుగా పడుకుని స్థానికులు నిరసన తెలుపుతున్నారు. కొందరు స్థానికులను అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. గ్రామంలో భారీగా ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ రికాబ్ కొమరం భీం జిల్లా దిండాలో పోడు భూమి వివాదం అయితే నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కొమరం భీం జిల్లాలో నెలకొన్నటువంటి పోడు భూమి వివాదం ప్రతిసారి కూడా రైతులకు అటవీ శాఖ అధికారులకు చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ప్రస్తుతం అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి చింతలం అనే మండలం దిండా గ్రామంలో ఈ పోడు భూముల వివాదానికి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే ప్రధానంగా ఇక్కడ అటవీ శాఖ అధికారులకు అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులకు తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీనికి సంబంధించి అయితే కొంత వాళ్ళు రైతులు చదువు చేసుకుంటున్న సమయంలో ఈ భూమిని మీరు చదువు చేయొద్దు, ఎందుకంటే ఇది అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంది, అటవీ శాఖ భూమి కిందికి వస్తుందంటూ కూడా అక్కడ అధికారులు అయితే మరి ఆ చదువు అయితే భూమిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పాటు మొత్తం కూడా ఈ అధికారులకు ఇటు గ్రామస్తులకు కూడా తీవ్ర వాగ్వాదం నెలకొంది. అయితే ఇటు రైతులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 20 సంవత్సరాల పైన నుంచి కూడా మేము ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి ఈ భూమి మాది అంటే మరి ఎట్లా అంటూ కూడా వాళ్ళు వాగ్వాదానికి దిగారు. అయితే శివార్లో ఉన్నటువంటి ఈ భూములు, ఈ శివార్లో ఉన్నటువంటి ఈ పోడు భూములు మరి చదువు చేయడం అనేది ఇటు అటవీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారానికి మరి విఘాతం కలిగిస్తుందంటే కూడా అటు అధికారులు చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఇద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం నెలకొంది. అయితే ఏదైతే అధికారులు అటవీ శాఖ అధికారులు ఆ వాహనాలు వచ్చి అక్కడ ఆపే ప్రయత్నం చేశారు. ఆ చేసిన సమయంలో ఆ వాహనాలకు అడ్డంగా పడుకొని కూడా అంటే ఆ భూమి లేనప్పుడు మేము బ్రతికేందుకు ఆ బతుకులు ఇంకా ఎందుకు అనే విధంగా కూడా అక్కడ నిరసన తెలిపారు. అయితే అటవీ శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ సిచ్యువేషన్ కొంత అన్కంట్రోల్ గా ఉంది, మీరు కలగజేసుకోవాలని చెప్పి అధికారులు ఒక్కసారిగా మరి పోలీసులకు చెప్పడంతో పోలీసులు కూడా పెద్ద స్థాయిలో పోలీసులు అక్కడికి వచ్చి కొంతమంది నిరసన తెలుపుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా బలవంతంగా మరి ఆ పోలీస్ వ్యాన్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం కొంత ఆదుకోవాలి, ప్రభుత్వం దీనిపైన పోడు భూముల వ్యవహారాన్ని పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్తూనే ఉంది. కానీ అది సాగరిత ధోరణి అంటారా, లేకపోతే అధికారుల అలసత్వం అంటారా? దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం అడుగు ముందుకు పడనివ్వడం లేదు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి దీనికి వచ్చినటువంటి అడ్డంకి కావచ్చు, ప్రస్తుతం అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మమ్మల్ని మేము సరిగ్గా చదువు చేసుకొని సాగు చేయడానికి అనుకూలంగా ఉన్న సమయంలోనే వర్షాలు పడేటువంటి మూమెంట్లోనే ఈ విధంగా అధికారులు వచ్చి మా నోటి దగ్గర కూడుని తీసేస్తున్నారు అనేటువంటి మాట రకరకాలుగా వారు చెప్తున్నటువంటి ఏంటి ఎలా చూడాలంటే అది ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పోడు భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక క్లారిటీ ఇచ్చింది. పోడు భూములు అన్నింటినీ కూడా మేము ఎవరైతే ఈ పోడు భూములని చదువు చేసుకుంటున్నారో ఆ వ్యవసాయం చేసుకుంటున్నారో వాటి అన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేస్తామని మరి అప్పుడు ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకున్నారో ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన పరిస్థితులు. దాని తర్వాత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా చాలా పలుమార్లు కూడా ఈ పోడు భూముల అంశం కానీ అలాగే సీతక్క కూడా ఈ పోడు భూములకు సంబంధించి కూడా చేస్తున్న
ఎట్లాంటి అన్యాయం జరగకుండా చూస్తాము, ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూస్తామని ధీమా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ అధికారులకు ప్రజలకు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రజలు కొంత ఆ గ్రామ ప్రజలైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులకి అయితే గ్రామ ప్రజలకి తీవ్ర వాగ్వాదం అయితే నెలకొంది. మొత్తం ప్రధానంగా మొత్తం మళ్ళీ ఈ అవాంఛనీయ ఘటన జరగకుండా ఆ విలేజ్ అంతా కూడా, ఆ గ్రామం అంతా కూడా పోలీసులు మోహరించున్నారు. చేస్తున్నాం, ఏం జరుగుతున్నాం అనేది కూడా కొంత ఉత్పత్తిగా నిలుస్తుంది. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం, మంత్రులు మరి దీనిపైన చొరవ చూపాలని చెప్పేసి అక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. కొమరం భీం జిల్లా దిందాలో పోడు భూమి వివాదం నెలకొంది. రైతులు అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా అయితే మారింది. అక్కడ పోడు భూములను చదును చేసేందుకు వెళ్ళినటువంటి అధికారులు పరిస్థితి తమ సాగు భూములను నాశనం చేస్తున్నారని కూడా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అటవీ శాఖ అధికారులను స్థానికులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట కూడా జరిగింది. అటవీ శాఖ అధికారుల వాహనాలకు అడ్డుగా పడుకొని స్థానికులు నిరసన అయితే తెలిపారు. కొందరు స్థానికులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.